నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను ప్రసాద్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన. ఆ ఢిల్లీ పర్యటనలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, ప్రజలకు ఏమైనా సరే ఉపయోగకరమైన చర్చలు ఏమైనా జరిగినాయా? ప్రధానంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారితో భేటీ. మరి ఆ భేటీలో ఎటువంటి అంశాలు చర్చకు వచ్చాయి? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి, మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి. వీటన్నిటికంటే కూడా ప్రజల ప్రయారిటీ ఏంటి అనేది ముఖ్యం. అఫ్ కోర్స్ ముఖ్యమంత్రిగా వాళ్ళు చేసే ప్రయారిటీస్, తీసుకునే ప్రయారిటీస్, చేసే పనుల మీద కూడా ప్రజలకు ఉపయోగం ఉండొచ్చు. కానీ వీటన్నిటికంటే ప్రజలకు ప్రధానం. ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని పునర్నిర్మాణం. సో ఏదైతే ఆ నిర్మాణం అనేది ప్రజలకు అవసరమే. కానీ దానికంటే అతి ముఖ్యమైనది, ప్రజలకి అవసరమైనది ఏంటి అంటే పోలవరం. ఎందుకంటే కొన్ని దశాబ్దాల కళ, కొన్ని లక్షల మంది రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. కొన్ని కోట్ల మందికి త్రాగునీరు, లక్షల ఎకరాలకి సాగునీరుకి ఉపయోగపడే పోలవరం. మరి అటువంటి పోలవరాన్ని ఎప్పటికప్పుడు ఏదో నెక్స్ట్ ప్రభుత్వంతో ఈ తరం ఏం చేస్తా ఉంటారు, అది కాస్త వాయిదా పడతా ఉంది. తీరా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడేమో వీఆర్ కమిటెడ్ టు ఇట్, రాసి పెట్టుకోండి అని చెప్పేసి అన్నారు. కట్ చేస్తే జరిగిందేమీ లేదు. మరి ఈసారైనా కానీ కూటమి ప్రభుత్వం గట్టిగా చెబుతా ఉంది. దానికి తగినట్టుగా అక్కడ కేంద్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఆధారపడవలసిన పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని ఏమైనా ఉపయోగించుకొని ఎట్టి పరిస్థితుల్లో పోలవరం పూర్తి చేస్తారా అనేది పెద్ద ప్రశ్న. చెయ్యాలి అని చెప్పేసి అయితే మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. చెయ్యరు అని చెప్పేసి అయితే గట్టిగా మనం మాట్లాడితే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది మనం క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. అవసరమైతే ప్రశ్నించాలి. ప్రశ్నించి సమాధానం రాబట్టాలి. ఇక దాని తర్వాత మరొక అంశం ఉంది, ఏదైతే మద్యానికి సంబంధించిన అంశం. ఈ మద్యం కుంభకోణం అని చెప్పేసి విపరీతంగా జరిగింది అని చెప్పేసి గత ప్రభుత్వ హయాంలో మరి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, వాళ్ళు కూడా మామూలుగా ఆరోపణలు చేయలే. మరి దాని తర్వాత ఇటీవల ఈ విజిలెన్స్ అధికారులు ఆ యొక్క దర్యాప్తును పూర్తి చేసి నిన్ననే సిఐడికి అప్పచెప్పారు. మరి దానికి సంబంధించిన అంశాలు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఆ విజిలెన్స్ అధికారులు ఇచ్చిన రిపోర్టు ఎంతవరకు నమ్మొచ్చు ఏంటి అనే అంశాలు కూడా మనం చర్చించబోతున్నాం. చర్చలో మనతో పాల్గొనబోతున్న వారు కారుమంచి రమేష్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి, అలాగే హేమ్ కుమార్ గారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి, విజయకిరణ్ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, అలాగే మస్తాన్ రావు గారు, రాజకీయ విశ్లేషకులు. అందరికీ ధన్యవాదాలండి. ముందు నమస్కారం. సో ముందుగా రమేష్ గారు, చెప్పండి. మీకేస్తానులేండి ఎందుకంటే మీరే క్వశ్చన్ చేశారు కాబట్టి ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయవలసింది ఈ అధికారంలో ఉన్నవాళ్ళు కాబట్టి ముందు మీకే ఇస్తున్నాను. సో చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ టూర్ లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? ప్రజలకు ఉపయోగపడేది ఏమైనా సరే అందులో అంశాలు ఉన్నాయి అంటారా? గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు, అదాన్ టీవీ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ టూర్ గురించి మనం చెప్పుకోవాలంటే ఆయన వెళ్ళడం జరిగింది. గతంలో కూడా ఆయన చాలా సార్లు వెళ్ళారు. తెచ్చింది ఏమిటి అంటే కేవలం అప్పు, మళ్ళీ అక్కడి నుంచి అమరావతికి అని చెప్పి 15,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకురావడం జరిగింది. పోలవరానికి సంబంధించి 12,000 కోట్ల రూపాయలు వాళ్ళు శాంక్షన్ చేయించడం మేమే చేయించామని చెప్పి చెప్తున్నారు. కానీ అది గత మార్చిలోనే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగానే ఆ రోజే క్యాబినెట్లో పెట్టడం జరిగింది. కానీ వీళ్ళు అప్పుడు కూటమిలో చేరిన తర్వాత వీళ్ళు ఇది ఇప్పుడు ఇస్తే రేపు పొద్దున్న ఈ క్రెడిట్ అంతా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వస్తుంది, ఇప్పుడు దీన్ని ఇవ్వద్దు అని చెప్పి చెప్పడంతో ఆ రోజున, ఎందుకంటే బీజేపీ కూడా ఈ కూటమిలో ఉంది కాబట్టి వాళ్ళు ఆ రోజున ఆపడం జరిగింది. లేకపోతే గత మార్చిలోనే ఈ 12,000 కోట్ల రూపాయలు కూడా ఈ పోలవరానికి సంబంధించినవి కూడా మనకి ఆ రోజే వచ్చిన సందర్భం. కానీ ఈ రోజున ఏంటంటే ఆ ప్రభుత్వంలో బీజేపీ కూడా ఉంది కాబట్టి ఎన్డీఏ కూటమి వాళ్ళు తెచ్చినట్లుగా వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. నిన్న ఎస్పెషల్లీ పోలవరం విషయంలో మనకున్న ప్రధానమైన అభ్యంతరాలు ఏంటి అంటే కాంటూర్ లెవెల్ని 41.15 మీటర్స్కి ఈ రోజున తగ్గిస్తున్నారు. అక్కడ అది 45.72 మీటర్స్ ఉండవలసిన కాంటూర్ లెవెల్ హైట్ని వీళ్ళు తగ్గిస్తున్నారు అనేది మనకున్న ప్రధానమైన ఆరోపణ. వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఒప్పుకున్నారు, దానికి ఒప్పుకుని ఆయన ఫస్ట్ ఫేజ్ అన్నారు, ఇలాగన్నారు అని చెప్పి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. కానీ క్లియర్గా మొన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి
మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు క్లియర్గా చెప్పడం జరిగింది. అప్పుడు వీళ్ళు సబ్మిట్ చేసిన లెటర్లో కూడా మీరు 1.15 మీటర్స్ అంటే కుదరదు, అది 45.72 మీటర్స్ మాత్రం ఉండాలి, దానికే అప్రూవల్ అవ్వాలి తప్ప వేరే దానికైతే కుదరదు అని చెప్పి క్లియర్గా ఆ రోజున సెంట్రల్ రాసిన లెటర్ను కూడా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు బయట పెట్టడం జరిగింది. ఈ రోజున ఫస్ట్ పేజ్లో 41.15 మీటర్స్కి మాత్రమే పరిమితం చేస్తున్నట్లుగా మనకు వార్తలు వస్తున్నాయి. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు అలా కుదరదు 45.72 మీటర్స్కి పెట్టాలని చెప్పి ఈ రోజు పత్రికల్లో కూడా మనం వార్తలు చూసాం. కానీ అది ఎంతవరకు నిజాలు అనేది రేపు పొద్దున ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి నాయకులు చెప్పవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే 41.15 మీటర్స్ వరకు మాత్రమే అది పరిమితం చేస్తే వీళ్ళు దీన్ని ఎందుకు పరిమితం చేయాలనుకుంటున్నారంటే, ఎందుకంటే పైన బీజేపీ వాళ్ళు స్పెసిఫిక్గా అక్కడ ఆ లెవెల్ వరకు పరిమితం చేస్తే ఆ ముంపు ప్రాంతాలు అనేవి ఈ రోజున అవ్వవు, దానికి ఇవ్వాల్సిన డబ్బులన్నీ మనం ఇవ్వక్కర్లేదు, ఆ ముంపు ప్రాంతాలను తగ్గించవచ్చు, అక్కడ ఇచ్చే ఫైనాన్స్ ఎంతైతే ఉంటుందో ఆ ఫైనాన్స్ని తగ్గించవచ్చు అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయం. కానీ శతాబ్దాలుగా పోలవరం మనం జీవనాడి అనుకుంటున్నాం, ఆంధ్రప్రదేశ్కి పోలవరం అనేది జీవనాడిగా చెప్పుకుంటూ కూడా ఈ రోజు కూడా మనం అందరం కూడా పూర్తి చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. బీహార్కి 50,000 కోట్ల రూపాయలు గ్రాంట్గా ప్రకటించిన మోడీ గారి ప్రభుత్వం అట్లీస్ట్ పోలవరంకైనా, ఎందుకంటే ఖచ్చితంగా కంప్లీట్ చేయవలసిన అవసరం ఉన్నది కాబట్టి వెంటనే ఆ 55,000 కోట్ల రూపాయలు ఎంత అవుతుంది అనేది ఎస్టిమేషన్ మనకుంది కాబట్టి ఈ పోలవరం వరకు అయినా 55,000 కోట్ల రూపాయలు వెంటనే వచ్చేటట్లుగా జనసేన టీడీపీ నాయకులు కూడా బీజేపీ మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి తగ్గట్టుగా వీళ్ళు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. రైట్, బాగా చెప్పారు. ఖచ్చితంగా ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత వీరి పైన ఉంది. కాకపోతే మీరు అంటున్నారు కదా, గత మార్చిలో ఎవరు అడ్డం పడ్డారు? తెలుగుదేశం పార్టీ అడ్డం పడిందా మీకు? తెలుగుదేశం ఆ రోజున మీకు ఒక నిమిషం ఆగండి, నేను చెప్తాను. సో 2024 మార్చిలో అడ్డం పడ్డారంటారు, అంతే కదా? ఫిబ్రవరి మార్చిలో కేబినెట్ మీటింగ్ జరిగిందండి. అప్పుడు కేబినెట్ మీటింగ్ లో పెట్టిన దాన్ని వీళ్ళు ఇది చేయనివ్వకుండా ఆపారు. ఒకవేళ అప్పుడు శాంక్షన్ అయినా ఇప్పుడు పూర్తి అవుతుందండి? పూర్తి గురించి నేను చెప్పట్లా, వచ్చిన డబ్బులు 12,000 కోట్ల రూపాయలు మీరు చెప్పకపోయినా నేను అడుగుతున్నా. అప్పుడు 12,000 కోట్ల సరే పక్కన పెట్టండి, ఇప్పుడు వీళ్ళు అడ్డం పడ్డారు అంటారు, ఒక అడ్డం పడ్డారు అనుకుందాం. అసలు ఎప్పుడు పూర్తి చేద్దాం అనే ఉద్దేశంతో మీరు అప్పుడు 12,000 కోట్ల రూపాయలు తీసుకొని, ఎందుకంటే మీరు చెప్పిన మాట ఏంటి అంతకు ముందు అసెంబ్లీ సాక్షిగా అప్పుడే ఇరిగేషన్ శాఖ మంత్రి అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఏ విధంగా మాట్లాడాడు? ఛాలెంజ్లు విసిరారు, బుల్లెట్లు దిగిందా లేదా అన్నాడు, ఏది వీఆర్ కమిటెడ్ టు ఇట్ అన్నాడు. ఛాలెంజ్ మాటలు చెప్పడం కాదు కదా, అంటే అదే సార్ నేను ఉంటుంది. 2014 నుంచి 19 దేవినేని ఉమా గారు కూడా ఛాలెంజ్ విసిరారు. అదే చెప్తున్నా, మరి అది మీరు చెప్పట్లా. చెప్తే బలం ఉండే. ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది ప్రసాద్ గారు, ఇక్కడ యాక్చువల్ గా ఇది కేంద్ర ప్రభుత్వం కట్టవలసి ఉన్న ప్రాజెక్ట్ అయినా సరే తెలుగుదేశం పార్టీ మేము కడతామని చెప్పి వీళ్ళు తీసుకుని వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వీళ్ళు తీసుకుని ఆ ప్రాజెక్ట్ ని లేట్ చేయడం జరిగింది, అంతే తప్ప అదే కేంద్ర ప్రభుత్వం ఉంటే ఈ రోజు మనం కేంద్రాన్ని ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఏం చెప్తుందంటే కేంద్రం నుంచి నిధులు రావడం అనేది లేట్ అవుతుంది కాబట్టి మేము ముందు దాని కన్స్ట్రక్షన్ పూర్తి చేసి దాని తర్వాత రీఎంబర్స్ చేసుకుంటాం అనేది వాళ్ళ యొక్క వర్షను. సరే, అది తప్పు ఒప్ప సెకండరీ. మొత్తానికి ఇప్పుడు మీరు చెప్పేది కానీ వాళ్ళు చేసింది కానీ ఓవరాల్ గా నష్టపోతుంది ఎవరు? ప్రజలు. ఆ విలువైన సమయాన్ని 2014 నుంచి 19 మధ్యలో తెలుగుదేశం పార్టీ కానీ 2019 నుంచి 24 మధ్యలో మీరు కానీ ఇద్దరు కలిసి 10 ఏళ్ళు తాచారం అయిపోయింది. ఇప్పుడు 24 నుంచి 29 కనీసం ఇప్పుడైనా సరే కూటమిలో 3 పార్టీలు, ప్రధానంగా బీజేపీ రాష్ట్రంలోనూ కేంద్రంలో 2 చోట్ల అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళ చేత నిధులు తెప్పించి పూర్తి చేయించవలసిన బాధ్యత అటు పవన్ కళ్యాణ్ గారి మీద ప్రధానంగా ఉంది. సో హేమకుమార్ గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. ప్రసాద్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు అదేవిధంగా ఆదాన్ టీవీ వీక్షకులకు నమస్కారాలు సార్. యాక్చువల్ గా వీళ్ళు చెప్పింది కరెక్టే అనుకుంటా, బట్ నాకేంటంటే ఆ రోజు వైసీపీ మీడియేషన్ చేసిందండి. మార్చిలో కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి వైసీపీ మీడియేషన్ చేసింది. ఎందుకంటే ఆ రోజు కూటమి గురించి ఇప్పుడు మనకు కావాల్సింది ఇప్పుడు 2014 నుంచి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు అది కావాలి. 2014 నుంచి 2019 వరకు పోలవరం ఎంతవరకు పనులు జరిగాయి, దాంట్లో ఎంతవరకు వర్కులు ఇదైనా ఏంటంటే ఒకసారి తెచ్చుకుందాం.
అదే విధంగా 2019 నుంచి 2024 వరకు ఎంతవరకు జరిగినాయి? మీరు చెప్పేట్టే ఇందాక ఖచ్చితంగా ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకైతే చంద్రబాబు గారు ఢిల్లీ టూర్ లో పోలవరం గురించి, అమరావతి గురించి నిధులు సేకరించడానికి ఆల్రెడీ మా శాంక్షన్ అయిపోయిన నిధుల గురించి ఆయన వెళ్ళారు. ప్రతిసారి ఇక్కడ ఢిల్లీకి వెళ్ళినా రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన అడుగుతున్నాడు. ఎవరో దానికి సంబంధించిన సెంట్రల్ మినిస్టర్లు కలుస్తున్నారు, దానికి కావాల్సిన నిధులు తెప్పిస్తున్నాము. అదే విధంగా ప్రతిసారి 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు ఢిల్లీ టూర్ పోయారు, వాళ్ళ కాళ్ళు పట్టుకొని మా కేసులు ఏంటనే సెన్సన్ ఎన్నిసార్లు అడుక్కొని వచ్చుకున్నారు, దాన్ని కూడా వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే 2014 నుంచి 2000 మేము ఎప్పుడు పోయినా సరే కూటమి ప్రభుత్వం ఎప్పుడు పోయినా సరే ప్రభుత్వం రాష్ట్రానికి కావాల్సిన నిధుల గురించి, రాష్ట్రానికి జరిగే ప్రయోజనాల గురించి మాట్లాడతాను తప్పితే సొంత లాభాల గురించి ఏ రోజు మాట్లాడింది లేదు. నీకో ప్రశ్న కుమార్ గారు, ఏంటి అంటే ప్రధానంగా మీ పైన విపరీతమైన భారం ఉంది. పవన్ కళ్యాణ్ గారు పదే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలనే ఉన్నానని చెప్పేసి 3 పార్టీలని ఒకటే ప్లాట్ఫామ్ మీద తీసుకురావడంలో కావచ్చు, దాన్ని సక్సెస్ఫుల్ గా సాధించారు అధికారంలో. అయితే ఇప్పుడు ఆయన మహారాష్ట్ర పర్యటనలో ఉన్నారు. మహారాష్ట్ర ఎన్నికలు జరుగుతున్నాయి కదా. సో ఈ క్రమంలో సరే బీజేపీకి సంబంధించిన దానికి ఆయన క్యాంపెయినింగ్ వెళుతున్నారు, తప్పేం కాదు, కూటమిలో ఉన్నారు కాబట్టి. ఇప్పుడు ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తున్నారు బీజేపీకి, రాజకీయాలు వేరు ప్రభుత్వం వేరు కదా. అదే విధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర ప్రభుత్వం అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అన్ని అంశాల్లో వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తే చాలా చాలా బాగుంటుంది. ఒకవేళ చేస్తాం చూస్తాం అని చెప్పేసి కనుక డిలే చేసి 5 ఏళ్ళు పబ్బం గడిపారనుకోండి, ఆ అపవాది మొత్తం పవన్ కళ్యాణ్ గారు మూట కట్టుకోవాల్సింది. జాగ్రత్తగా అలాంటివి ఖచ్చితంగా జరిగే అవకాశాలు లేవు. పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క విషయం మీద రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఒక్క శాఖ మీద సమీక్షిస్తున్నారు. ఏ శాఖలు మొన్న మీరు చూశారు, అదే హోమ్ మినిస్టర్ గారికి ఏం పరిస్థితి, మీరు ఇంత మెత్తగా ఉంటే కూడా ఇది కాదనేసి అని దాన్ని కూడా వాళ్ళు రాష్ట్ర రాజకీయ మైలేజ్ కోసం వాడుకున్నారు. కానీ ఆమె కూడా సున్నితంగా చెప్పింది, ఆయన సూచించింది చాలా కరెక్ట్ అనేసి అని. అదే విధంగా ప్రతి ఒక్క శాఖ మీద ఆయన పట్టు తీసుకుంటారు. ఏ శాఖలో ఎక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లం జరుగుతుంది, ఎవరెవరు ఎట్లుంటున్నారని సరే మీరు ఏదైతే చెప్పారో బాధ్యత ఆ రోజు కూటమి ప్రభుత్వం ఓట్లు చీలనీయకుండా మేము సపోర్ట్ చేస్తానని చెప్పని ఆ రోజు చెప్పారు. ఆ మాట మీద ఈ రోజు ఉన్నారు. ప్రభుత్వంకి వచ్చాం, ప్రభుత్వంలో జరుగుతున్న ఏ పనులు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఎప్పటికప్పుడు సమీక్షించే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏమేమి చేయాలనే దాని మీద ఖచ్చితంగా సమీక్ష చేస్తున్నాం. ప్రతి ఒక్క దానికి ఎక్కడికైనా ఏ శాఖ అయినా సరే ప్రతి ఒక్క దానికి నిలబడి రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, రాబట్టాల్సిన నిధులు తీసుకొచ్చి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర అభివృద్ధి కోసమే ప్రయత్నిస్తాం. దానికి పెద్దన్న పాత్ర పోషించేది కూడా పవన్ కళ్యాణ్ గారు. అంటే అందులో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం తక్కువ కాదు. ఎందుకంటే ఆయన అభివృద్ధికి ఎప్పుడో ఆయన కేర్ ఆఫ్ అంటే సింబల్ ఆఫ్ అభివృద్ధి అంటే మీ గతంలో కూడా డెవలప్మెంట్, గతంలో కూడా ఉమ్మడి రాష్ట్రాలు కూడా చూసాం మనం. ఈ రోజు ఒక్క ఛాన్స్ 2019 నుంచి 2024 వరకు వచ్చిన ఈ వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఏం వెలగబెట్టింది? ఎక్కడైనా డెవలప్మెంటా? ఏదన్నా ఒక్కటి చూపించండి. వాళ్ళ ప్రయారిటీ కాదు, వాళ్ళకి ప్రయారిటీ చంద్రబాబు నాయుడు గారికి వెబ్సైట్ కాదు, డెవలప్మెంట్ అనేది ప్రయారిటీ. కానీ ప్రజలు ఏం కోరుకున్నారు? 2 కావాలి అనేది కోరుకున్నారు. అందుకనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ నుంచి కూడా కొంత వెల్ఫేర్ వైపు టిల్ట్ అయ్యారు. ఆయన మీరు గమనిస్తే వెల్ఫేర్ దట్టు రాష్ట్ర అభివృద్ధి అంటే మీకు ఆల్మోస్ట్ తెలిసింది. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క శాఖ మీద పట్టు తీసుకుని ఆయన ఏ దాంట్లో ఆయన ప్రమేయం చూపిస్తున్నారని సరే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. దాంట్లో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీంట్లో రాష్ట్రాన్ని మీకు ఎప్పుడో కాదు ఇంకొక 2-3 years లోనే ఆ యొక్క సింబల్ ఖచ్చితంగా కనబడుతుంది. ఎవరో ఏం చేశారనే విషయము ప్రతి ఒక్కటి ఇస్తున్నాము. మేము కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఈ రోజు ఏం జరుగుతుంది అనే చెప్తున్నాము. మేమైతే వాళ్ళైతే చెప్తున్నారు కానీ కక్ష సాధింపు అది మా కక్ష సాధింపు పెట్టి అవసరం లేదు. చట్టం తన బంధం చేసుకోబోతుంది తప్పితే మా కక్ష సాధింపు చర్యలు అయితే అవసరం లేదు. రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, రాష్ట్ర ప్రజల కోసమే మేము పాటుపడతాం. దట్టు కూటమి ప్రభుత్వంలో నిలవడానికి, కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి ప్రత్యేక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ గారి ప్రమేయంతోనే ఈ రాష్ట్ర అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాబట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం ఖచ్చితంగా పాటుపడతామని తెలియజేస్తున్నాం. విజయకాంత్ గారు నమస్తే అండి. సార్ గుడ్ మార్నింగ్ అండి. మీకు ప్యానల్ సభ్యులకి ప్రేక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్, నమస్కారం. సో ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి టూర్ లో ఏం జరిగింది,
మరి మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాకుండా ప్రజలందరూ కూడా ప్రధానంగా ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఇటువంటి తరుణంలో మరి ఏం జరిగింది ఏంటి అనేది పోలవరం ప్రజలు తీక్షణంగా ఎదురు చూస్తా ఉన్నది. రాజధాని కంటే కూడా పోలవరం అవసరం. ఎందుకంటే ఒక పక్కన రైతులు వాళ్ళ పంటలు, అలాగే త్రాగునీరు, రాయలసీమ వరకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. సో ఇటువంటి తరుణంలో మరి రాజధాని అవసరమే, అలాగే పోలవరం అవసరం. రెండుకి సంబంధించిన అంశాలే ఉన్నాయా, ఏం జరగబోతుంది? ఒకవేళ మీరు పోలవరాన్ని ఎప్పటిలోపు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు? సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అంటే రెండు, పోలవరం కానీ ఇటు రాజధాని కానీ రెండు కళ్ళు లాంటివి. ఆ రెండు అభివృద్ధి చెందితే మాత్రమే రాష్ట్రానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇన్వెస్టర్లు కానీ, లేదు భారతదేశంలో ఉన్నటువంటి ఇన్వెస్టర్లు కానీ ఇక్కడ ఒక సానుకూల వాతావరణం ఉంటుంది అనే ఉద్దేశంతో రాజధాని ఒక స్టెబిలిటీ ఉండాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3 రాజధానులు అనేటువంటి ఒక నినాదం తీసుకొని 90%, 95% కూడా కన్స్ట్రక్షన్ పూర్తయినటువంటి బిల్డింగ్స్ని పాడుపెట్టి ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏది అంటే స్వయాన వైఎస్ఆర్సీపీ నాయకులు అది మనకు తెలిసినే కదా సార్. ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందో కూడా ఒక సెకండ్ లో పూర్తి చేస్తాను. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా టక్కుమంట ఆంధ్రప్రదేశ్ పలానా రాజధాని చెప్పలేనటువంటి పరిస్థితి. తద్వారా ఏమైతా ఉందంటే గ్లోబల్ ఇన్వెస్టర్స్ కానీ, లేదు ఈ రాష్ట్రానికి సంబంధించిన ఎక్కడైనా ఇన్వెస్ట్ పెట్టాలన్నా కానీ ఇక్కడ ఒక స్టెబిలిటీ లేదు అనేటువంటి వాతావరణం కలగటం ద్వారా కొత్త పరిశ్రమలు, కొత్త ఇన్వెస్ట్మెంట్లు రాకపోవటం వల్ల, యువతకి ఉద్యోగ కల్పన లేకపోవటం వల్ల, వ్యాపారం జరగకపోవటం వల్ల ఆదాయం తగ్గి అప్పులు ఎక్కువ పెరిగినాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఉన్నారంటే ఢిల్లీలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాత్ర అందరికీ తెలిసిందే, చాలా కీలకంగా ఉంది. ఈరోజు ఎన్డీఏ కూటమిగా పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ సెంట్రల్ బీజేపీతో సత్సంబంధాలు నడుపుతా ఉన్నారు. దీంట్లో నుంచి మనం ఏం సంపాదించుకోవాలా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి సంబంధించిన నిధులు, అదేవిధంగా పోలవరానికి. ఇది ఏంటంటే చాలా పెద్ద కాస్ట్లీయెస్ట్ అఫైర్స్, చాలా నిధులతో కూడుకున్నటువంటి అంశం. గత 5 సంవత్సరాల్లో పోలవరాన్ని చాలా నిర్లక్ష్యం చేయటం ద్వారా మెయింటెనెన్స్ లేకపోవటం వలన చేసినటువంటి నిర్మాణంలో కూడా ఇబ్బందులు వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు వాటన్నిటిని కూడా కరెక్ట్ చేసుకుంటూ గతంలో 14 నుంచి 72% కన్స్ట్రక్షన్ వర్క్ అంతా కూడా పూర్తి చేసినప్పటికీ నేను చెప్పనండి డైఫ్రామ్ వాళ్ళు కదా ఉండండి. మీరు చెప్పే కదా ఇక్కడ రాష్ట్రానికి ఉపయోగపడే 11 పరిమితం అయ్యారు. నేను ఎందుకు కామెంట్ చేయడం అని చెప్పి ఆగిపోయానండి. ఇందాడ ఎత్తుతో కామెంట్ చేయడం ఎందుకని సార్, మీరు 5 సంవత్సరాల అధికారంలో ఉండి ఏమి చేయలేక ప్రతిపక్షంలో కూర్చున్నాక డయాఫ్రామ్ వాళ్ళ గురించి చెప్తాను, వాటి గురించి వీటి గురించి చెప్తా అంటే ప్రజలు హర్షించరు. అసలు పోలవరం గురించి మాట్లాడే హక్కు లేదు. నేను దాని గురించి గంటలుగా మాట్లాడతా కానీ మినిస్టర్లు పెట్టిన మినిస్టర్లు శాఖలు తప్పాలి ముందు వ్యక్తులు చేసిన తప్పులేదు. అసెంబ్లీలో చేసిన హేమకుమార్ గారు ప్లీజ్, విజయ్ గారు చెప్పండి. 0.5% అని మాట్లాడేటువంటి అన్ని కూడా గతంలో చూసాము. అవన్నీ చూసిన తర్వాత దానికి ముందు మీరు చెప్పారు, మాట్లాడిన మాటలు నేను నీళ్లు పారించకపోతే ఆయన పారించారు, ఆ తర్వాత మీరు బ్రహ్మాండంగా పండించారు. ఇప్పుడైనా కనీసం ఆ కూటమి ప్రోద్బలంతో అయినా సరే అది పూర్తి చేయండి, ప్రజలకి నీరు అందించండి. చెప్పండి. ఇప్పుడు ఏం జరుగుతా ఉందంటే చేసినటువంటి గత 5 సంవత్సరాల్లో జరిగిన పొరపాట్లన్నింటిని కూడా సరిచేస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఎంత స్పీడ్గా చేయగలిగితే అంత స్పీడ్గా దీన్ని పూర్తి చేసేటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. అదేవిధంగా కేంద్రంతో కూడా దానికి సంబంధించిన నిధుల గురించి కానీ గతంలో చూసాం మనం పార్లమెంటు సమావేశాలప్పుడు కూడా నిర్మలా సీతారామన్ గారు స్పష్టంగా చెప్పారు, పోలవరం ఇది సెంట్రల్ ప్రాజెక్ట్, ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి నిధులన్నీ కూడా మేము ఇస్తాము, దాన్ని ఖచ్చితంగా పూర్తి చేయడానికి 100% సహకరిస్తామని చెప్పారు. ఇప్పుడు రాజధానికి సంబంధించి కానీ దీనికి పోలవరానికి సంబంధించి కానీ చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నో ఆశలతో ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకొచ్చారు. ఎన్డీఏ అధికారం తీసుకొచ్చినాక మా బాధ్యత ఏముందంటే ఈ రాష్ట్రానికి జీవన అనేటువంటి పోలవరాన్ని
త్వరితగతిన పూర్తి చేయటం, తద్వారా మీరు చెప్పినట్టు అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి అభివృద్ధి, సర్వతోముఖాభివృద్ధి ఒక్క దీంతోనే జరిగింది అనేటువంటి వాస్తవం అందరికీ తెలిసిందే. దీని మీద సినిమాలు కూడా వచ్చినాయి, మనం గతంలో అనేకమైనటువంటి సినిమాలు కూడా చూసాం పోలవరం ప్రాజెక్ట్. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలవరానికి సంబంధించి పూర్తి చేయాలనేటువంటి దృఢ నిశ్చయంతో నమస్తే నమస్తే సార్. ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. సో పర్యటన ముగించేసుకున్నట్టున్నారు. సో ఏదైతే నిన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు కలిశారు, మాట్లాడారు. మరి ప్రధానంగా పోలవరం చాలా చాలా కీలకమైన ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు. సో మీ అభిప్రాయం ఏంటండి దీనిపైన? అంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు కలిసిన సీతారామన్ గారిని కలిసిన నేపథ్యంలో యాక్చువల్గా పోలవరం రాజధానికి సంబంధించి 2 అంశాలు ఇంతకు ముందు పర్యటనలోనే క్లారిటీ వచ్చింది. అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి 15,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా పోలవరానికి సంబంధించి ఇమీడియట్ గా 12,500 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఇవన్నీ జరిగాయి. అయితే నిన్న అంటే పోలవరం గురించి కూడా మాట్లాడతానండి. నిన్న అయితే ప్రధానంగా ఆయన కాన్సన్ట్రేట్ చేసింది, నాకున్న సమాచారం ప్రకారం ఆయన నదుల అనుసంధానానికి సంబంధించి ఒక ప్రపోజల్ చేశారండి. 60,000 కోట్ల రూపాయలకి సంబంధించి కేంద్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నదుల అనుసంధానం. అవి ఏమేంటి అంటే గోదావరి కృష్ణ పెన్నా నదులను అనుసంధానించడం ద్వారా రాయలసీమని కరువు రహిత ప్రాంతంగా చేయాలి, ఆయకట్టు స్థిరీకరణ చేయాలి. ఎప్పటికీ కూడా రాష్ట్రం అంతా అంటే ఇప్పుడు గోదావరి ఏమో అటు కోస్తా జిల్లాలు, అటు విశాఖపట్నం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి దాకా గోదావరి పోలవరం ప్రాజెక్ట్ ద్వారా మనకి సాకారం అవుతుంది. ఇటు మనకి పులిచింద్ర ప్రాజెక్ట్ ద్వారా ఈ ఏరియా మొత్తం అవుతుంది, ఈ కృష్ణా గుంటూరు ఈ ప్రాంతం అంతా కూడా. వేరే మనకి రాయలసీమకి సంబంధించి ప్రాజెక్టులన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. సో దానివల్ల ఆయన ప్రపోజల్ చేశారంటే గోదావరి కృష్ణ పెన్నా నదులను అనుసంధానించడం ద్వారా ఈ రాయలసీమ మొత్తాన్ని సస్యశ్యామలం చేయొచ్చు. దీనికి సంబంధించి ఏంటంటే ప్రధానంగా మన వినుకొండ దగ్గర బొల్లాపల్లి ప్రాంతంలో బనకచెర్ల అనే ప్రాంతం, అక్కడ ఒక రిజర్వాయర్ని కట్టడం ద్వారా ఈ నదుల అనుసంధానం ద్వారా వచ్చే నీటిని నిల్వ ఉంచి అక్కడి నుంచి కూడా రాయలసీమకి వాటిని అందజేస్తారనమాట. ఈ కాలువల ద్వారా కానీ, చెరువులు నింపుకోవడం ద్వారా కానీ ఆ ఏరియా. దీనికి మొత్తం 60,000 కోట్ల రూపాయలు అంచనా అవుదని అంచనాలు మేము త్వరలో డిపిఆర్ పంపిస్తారు మేడం. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పెద్ద స్థాయిలో పెద్ద మనసు చేసుకొని మాకు 60,000 కోట్ల రూపాయలు ఎక్కువ మొత్తం కనుక కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా మిగతాది భరిస్తుంది. సో దానికి సంబంధించి త్వరలో డిపిఆర్ పంపుతామని చెప్పారు. ఆయన ఇంకోటి కూడా ఉదాహరణ ఇచ్చారు. ఏంటంటే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో నరేంద్ర మోడీ గారు ఒక స్లోగన్ ఇచ్చారనమాట. ఈ నదుల అనుసంధానం చేయడం ద్వారా ఆయా ఏరియాల్లో రైతుల ప్రయోజనాలు ఏ విధంగా కాపాడబడతాయి, వ్యవసాయ ఆధారిత రైతులందరూ కూడా ఏ విధంగా పైకి వస్తారనేది అక్కడ వాళ్ళు ఆలోచన చేసి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. సో మా ప్రాంతం వైపు కూడా ఆ విధంగా దృష్టి సారించండి. ఈ విధంగా ఆల్రెడీ మేము నదుల అనుసంధానం అనేది పోలవరం ప్రాజెక్ట్ ద్వారా అక్కడ మనం పవిత్ర సంఘం దగ్గరికి వచ్చేస్తున్నాయండి, కృష్ణానదికి సంబంధించి మీకు ఐడియా ఉంటుంది. అక్కడ నుంచి ఎత్తిపోతల ద్వారా మనకి కృష్ణానది దాకా వస్తుంది. కృష్ణానదిలో కనుక ఎప్పుడైనా నీళ్లు తక్కువ ఉంటే గోదావరి ద్వారా ఎత్తిపోతలు చేసి ఇక్కడికి తీసుకొచ్చి అవన్నీ అందజేస్తాం. సో రెండో అంశం ఏంటంటే ఆయన ఇటీవల బుడమేరు ప్రాజెక్టు కానీ లేదంటే అటు తూర్పుగోదావరి దగ్గర వరదలు వచ్చాయి, బాగా దెబ్బతింది ఆంధ్రప్రదేశ్. కాబట్టి మా స్టేట్ జిఎస్టీలో 1% అదనంగా వసూలు చేసుకుంటానికి అనుమతించమని, అంటే జిఎస్టీ 1% పెంచాలన్నా కూడా కేంద్ర ప్రభుత్వం. సో ఈ 2 అంశాలను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ఇక ఆటోమేటిక్ గా ఈ పోలవరానికి 12,500 కోట్లు త్వరగా రిలీజ్ చేయాలని, అమరావతికి సంబంధించి అది గ్రాంట్ ద్వారా ఇస్తున్నారా లేదా కేంద్రమే కేటాయిస్తుందా అనేది పాయింట్. ఇక పోలవరం సంబంధించి మీరు అడిగారు. పోలవరం ఏంటి 2005లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు. ఫస్ట్ ఆయన అనుమతులు రాకుండానే కుడి ఎడమల కాలువల్ని నిర్మాణం చేపట్టారు. అయితే అది 2014లో వచ్చేసరికి కేంద్రం దగ్గర ఉన్న ప్రపోజల్స్ మేరకు కానీ రాష్ట్రానికి అన్యాయం, పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా మేమే నిర్మించిస్తామని చెప్పేసి కేంద్రం ప్రపోజ్ చేసింది. అయితే మనకు విభజన నేపథ్యంలో ఉన్న నిధుల సమస్య దృష్ట్యా అప్పుడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అది 2016 వరకు కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు.
సో 2016లో కాన్సన్ట్రేట్ చేసిన నేపథ్యంలో 20,946 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టుకి నిధులు అవసరం అవుతాయని నిర్ధారించారు. అప్పుడు స్టీలు, సిమెంటు, ఏదైనా ఈ Yes. రేట్ల ప్రకారం అప్పుడు నిర్ధారించారు. సో దాని నేపథ్యంలో ఆయన ఆ నిర్మాణాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే కేంద్రమే నిర్మించాల్సిన విషయాన్ని విభజన చట్టంలో ఉంది. కాబట్టి అయితే వివిధ రాష్ట్రాల్లో కేంద్రం నిర్మించే ప్రాజెక్టులన్నీ కూడా నత్తనట్టు నడుస్తున్నాయి. కేవలం 50 కోట్లు, 100 కోట్లు, 200 కోట్లు ఇచ్చేసి ఆపేస్తారు. సో పోలవరానికి కూడా ఆ గట్టి పట్టిద్దనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రపోజల్ చేశారు. మేమే కట్టుకుంటాము, మేమే కాంట్రాక్టర్స్ ని సెలెక్ట్ చేసుకొని, ఎంపిక చేసుకొని కట్టుకుని త్వరితగతిన పూర్తి చేసుకుంటాం మేమని కేంద్రాన్ని అడిగారు. కేంద్రాన్ని అడిగిన నేపథ్యంలో కేంద్రం దానికి సరేనంది. దానికి కాంట్రాక్టర్లు పిలిచి ఆయన నిర్మాణం చేపట్టారు. ఎగువ కాపర్ డ్యాము, దిగువ కాపర్ డ్యాము, అదేవిధంగా కొంత చేపట్టి ప్యారలల్ గా ఏం చేశారంటే డయాఫ్రామ్ వాల్ నిర్మాణం కూడా ఆయన చేపట్టారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో 2019కి వచ్చేసరికి దాదాపు 70% ఆఫ్ పోలవరం వర్క్స్ మేము పూర్తి చేశామని చెప్పేసి అప్పుడు అసెంబ్లీలో దేవినేని ఉమామహేశ్వరరావు గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఆ తర్వాత 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రాగానే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే కాంట్రాక్టర్లను మార్చేసేసి రివర్స్ స్టాండింగ్ అని చెప్పేసి మేము కొన్ని దాని తర్వాత ఆయన ఒక స్టాండ్ తీసుకోవటం ఇవన్నీ జరిగాయి. అయితే ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అప్పుడున్న జలవనరుల శాఖ మంత్రి మన అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారో, వీళ్ళు అధికారులు తప్పుతో పట్టించారో తెలియదు, లేదా వాళ్ళకి అవగాహన లోపం నాకైతే తెలియదు. కానీ ఇగో వచ్చే ఖరీఫ్కి మేము పోలవరం నుంచి నీళ్ళు ఇవ్వబోతున్నాం, ఆ తర్వాత రబీకి ఇవ్వబోతున్నాం అని జగన్మోహన్ రెడ్డి గారే 3 డేట్లు ప్రకటించారు. ఇక అనిల్ కుమార్ యాదవ్ గారు అయితే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఇందాక విజయ్ ఒక నిమిషం పూర్తి చేస్తారు. అయితే ఇప్పుడు వాళ్ళు తెలియదు ఏంటంటే 2020లో వరదలు వస్తే డయాఫ్రామ్ వాల్ దెబ్బతిందనే విషయాన్ని 2023లో గుర్తించారు. అది చాలా పిటి అయిన విషయం అనమాట. ఆ తర్వాత ఇలా మంత్రి కూడా మారిపోయాడు. అక్కడ తర్వాత ఆ డయాఫ్రామ్ వాళ్ళకి సంబంధించి అంతర్జాతీయ నిపుణుల బృందాన్ని పిలిపించడం, ఆ నిపుణుల బృందం కూడా ప్రస్తుతం 2-3 ఆల్టర్నేట్ చెప్పిన నేపథ్యంలో డయాఫ్రామ్ వాల్ పూర్తిగా కొత్తదిగా నిర్మించాల్సిందే అని చెప్పేసి వాళ్ళొక నివేదిక ఇచ్చారు. ఆ మేరకు వెళ్తా ఉంది. అయితే ఇక్కడ మన ప్రసాద్ గారు ఇక్కడ ఒకటి గమనించాలి. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఆయన ఫస్ట్ నుంచి ఒకటి చెప్తా ఉన్నారండి, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే, లేదు మనం అనుకున్న 45 అడుగుల మేరకు ఎత్తులో ఉంచాలి అంటే ముందు నిర్వాసితులకు సంబంధించిన పూర్తి స్థాయి పరిహారాన్ని చెల్లించి వాళ్ళందరినీ కూడా ఆయా గ్రామాల నుంచి తరలించినప్పుడే ఈ పోలవరం నిర్మాణం సాధ్యమవుతుంది. లేదంటే ఇట్లాంటి ఈ ఒడిదుడుకులు వస్తానే ఉంటే ఆ నిర్వాసితులకు సంబంధించి ఎప్పుడైతే వాళ్ళు ముందుకు వస్తారో వేరే ప్రాంతాలు అంటే ప్యారలల్ గా నిర్వాసితుల సమస్యను తీర్చాలి, మరోవైపు డయాఫ్రామాలని పూర్తి చేయాలి, పక్కా వెళ్లాల్సిన అవసరం ఉంది. మరి చంద్రబాబు గారు మంచి నైపుణ్యంగా ప్రకటించింది 2020 చేస్తామని చెప్పేసి. సో అది ఎంతవరకు జరుగుతుంది అనేది మనం వేచి చూడాలి. రైట్ సార్. సో దాని తర్వాత మరొక అంశం మీకు ఇందాక చెప్పినట్లుగా ఏదైతే మద్యానికి సంబంధించిన వ్యవహారం. సో మద్యం అనే దాన్ని మామూలుగా ప్రభుత్వాలు అనుమతించడమే ఓ విధంగా చెప్పాలి కొంచెం బాధాకరమైన అంశం. దాన్ని ప్రభుత్వం వేసింది. సరే మధ్యలో దళారీలు లేకుండా చేసామని చెప్పేసి వాళ్ళు చెప్పొచ్చు. సో ఆ దళారీలు లేకుండా చేసి మరి దాన్ని ఎవరు మింగేశారా అనేది ఎవరికో తెలియాలి. ఎందుకంటే అక్కడ డిజిటల్ పేమెంట్ అనేది మిస్ అయిపోయింది అనేది గగ్గోలు పెడుతున్నారు. పైగా ఇక బ్రాండ్ సంగతి అనేది ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లా. అసలు మద్యం అనేది మద్యం ప్రియులకి ఒక పీడకల్లాగా అనమాట. వామ్మో ప్రభుత్వం మారిపోయి మరలా పాత బ్రాండ్లు వస్తున్నాయి అనగానే ఒక్కొక్కళ్ళు అసలు ఎంత ఆనందం అంటే, కోవిడ్ సమయంలో మీకు గుర్తుండే ఉంటది, మద్యం షాపులన్నీ అన్ని క్లోజ్ అయి ఉన్నాయి. తర్వాత ఒకసారి మద్యం షాప్ ఓపెనింగ్ అనగానే డబ్బులు పెట్టుకుని వెళ్ళారు. డబ్బులు బ్యాండ్ మేళ అంతా పెట్టుకుని వెళ్ళి మద్యం షాప్ ఓపెన్ చేస్తుంటే ఆ సంబరాలు అన్నమాట. సో ఆ విధంగా మన బ్రాండ్ మారిన తర్వాత సంబరాలు చేసుకున్న పరిస్థితి. సో మరి అంత దారుణమైన పరిస్థితి. సరే ఇదంతా ఒక ఎత్తు అయితే అందులో కుంభకోణం. దీనికి సంబంధించి విజిలెన్స్ అధికారులు ఏదైతే వాళ్ళకు దర్యాప్తు చేశారంటే ఆ రిపోర్ట్ తీసుకుని సిఐడి అధికారులకు అప్పచెప్పమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం వాళ్ళు అప్పచెప్తారు. ఏం జరగబోతుంది? సో ముందుగా విజయకిరణ్ గారు చెప్పండి, ఏంటి మీరు కావాలని అరెస్ట్ చేయబోతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని? సార్ కావాలని అరెస్ట్ చేసే నైజం మాకు లేదండి. కావాలని ఎలా అరెస్ట్ చేస్తాం? నేరం లేకుండా ఊరికే గాల్లో
సృష్టించి అంటే మిమ్మల్ని అరెస్ట్ చేశారని మీరు అంటున్నారు కదా కావాలని, అందుకని మీరు కూడా అలా చేస్తారని. సార్ ఇప్పుడు ఒకటి మనం క్లియర్గా చూసాము, స్కిల్ డెవలప్మెంట్ కేసుకి సంబంధించి చర్చ పెట్టినప్పుడు దానికి సంబంధించి కూడా చెప్తాను. ఇప్పుడు వద్దులేండి, చెప్పండి. దీని గురించే నేనేం చెప్తా ఉన్నానంటే, డిజిటల్ ఇండియా అని చెప్పి ప్రధానమంత్రి గారు మన అనేకమైనటువంటి కార్యక్రమాలు చూసాం. ఆంధ్రప్రదేశ్లో కూరగాయలకి లేదు ఐస్ క్రీమ్లకి చిన్న చిన్న వాటికి కూడా డిజిటల్ పేమెంట్స్ చేసుకుంటూ డిజిటల్ ఇండియాగా ముందుకెళ్తానటువంటి పరిస్థితిలో ఏది అసలు 5వ క్లాస్ చదవని వాళ్ళు కూడా పేటిఎంలో లేకపోతే ఫోన్పేలో వాడేటువంటి ఈ రోజుల్లో అసలు డిజిటల్ ట్రాన్సాక్షన్నే తీసేసినటువంటి లిక్కర్ షాప్, కార్డ్స్, క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ ఎటువంటి కార్డ్స్ని కూడా అలౌ చేయనటువంటి వైన్ షాపులు. దాన్ని అంటే చేయలేరు కదా, మీరు ఆలోచించారా? మీరు మొన్నటి దాకా ఆగస్టు నెల దాకా పాలసీ మారక ముందు, అక్టోబర్ లో ఇప్పుడు పాలసీ మారింది కదా, ఆ పాలసీ మారక ముందు మీరు డిజిటల్ మనీ పెట్టారా అధికారంలో రాగానే? లేదు కదండి. రాగానే అన్ని సెట్ చేయాల్సినటువంటి, అంటే మాకు కనీసం బ్రీతింగ్ టైము వాళ్ళు చేసినటువంటి పొరపాటుని సరిచేసే కదా ఇప్పుడు అన్ని డిజిటల్ పేమెంట్స్ కార్డ్స్ అన్ని ఉన్నాయా లేవా? ఇప్పుడు ఉన్నాయా? ఇప్పుడు ఉన్నాయా? రండి ప్రసాద్ గారు, నేను షాప్స్ తీసుకెళ్తా. ఆధార్ టీవీ ఛానల్ తీసుకోండి, వెళ్దాం. రండి, నేను తీసుకెళ్తా. రండి వెళ్దాం. విజయ్ కిరణ్ గారు, నేను లేదు చూపించవలసిన బాధ్యత వాళ్ళదే. ఐ ఛాలెంజ్. ఎక్కడైతే లేదో చూపించవలసిన బాధ్యత వాళ్ళదే. చూపించక్కర్లేదు. డిజిటల్ పేమెంట్ వీడియో తీసి మీకు ఆదాన్ టీవీ ప్రసాద్ గారు నేను కూడా లేదు అనేది అలా ఏదో ఒక షాప్ వాడిదేదో కొంత ప్రాబ్లం ఉండొచ్చు, ఏదో చిన్న ప్రాబ్లం ఏమైనా ఉండొచ్చు. ఇందాక చెప్పినట్టు పొందుతారని చెప్పండి. మీరు చెప్పిన మాటకి విజయ్ కిరణ్ గారు చెప్పండి, ఒకవేళ డిజిటల్ లేకుండా ఎక్కడైనా ఉంటే ఏం చేయమంటారు చెప్పండి. ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి దానికి ఇమ్మీడియట్ గా ఎవరైతే చేయట్లేదో వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని మీరు కంప్లైంట్ చేయొచ్చు. లేదు శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తారా? తీసుకెళ్ళటం కాదండి, చర్యలు ఉంటాయి, 100% చర్యలు ఉంటాయి. వాళ్ళలాగా మేము వెనకాడేసిన పరిస్థితి లేదు, ఇందులో దాపరికం లేదు, దొంగతనం లేదు. వాళ్ళకేంటంటే వాళ్ళ వైన్ షాపుని వాళ్ళ సొంత వ్యాపార సంస్థలాగా వాళ్ళ విషయం ప్రక్కన పెట్టేయండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయబోతున్నారు ఈ కేసుకు సంబంధించిన ఎపిసోడ్ లో? మేము పర్టికులర్ గా జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయాలా లేకపోతే రమేష్ గారిని ఏం చేయాలనేటువంటి ఉద్దేశం మాకు ఉండదండి. ఇప్పుడు మద్యానికి సంబంధించిన దాంట్లో ఎక్కడ ఎవరు నేరం చేసినా ఆ నేరస్తులకు సంబంధించినటువంటి చట్టపరమైన చర్యలు మాత్రమే తీసుకుంటారు. విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఎటువంటి పొరపాటు జరగలేదనుకోండి, ఎవరి మీద చర్యలు ఉండవు. ఒకవేళ ఏమన్నా అక్కడ పొరపాట్లు జరిగినాయి, ట్రాన్సాక్షన్స్ భారీ ఎత్తున ఏమన్నా కుంభకోణం జరిగిందంటే ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి గారిగా చూడడం, లేదు ఇంకోలుగా చూడడం నేరంగా చూస్తాము. ఆ నేరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. రైట్ హేమకుమార్ గారు, సో ఈ మద్యానికి సంబంధించిన ఎపిసోడ్ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధమైన పరిస్థితులు ఎదురు కాబోతున్నాయి? ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు అక్కడక్కడ అని అంటున్నారు. ఇప్పుడు అక్కడక్కడ ఉన్నా గానీ అది కూడా స్కామ్ కిందగా వస్తుంది. రేపు ప్రభుత్వం మారినప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏ విధంగా మీరు అంటున్నారో అదే అపవాదులు మీకు ఎదురవుతాయి. మరి మీ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. మరి అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్తారా, ఏం చేస్తారా మీరే చెప్పండి. ఇది ప్రైవేట్ షాపులు సార్, అప్పుడంటే గవర్నమెంట్ షాపులు సార్, బాధ్యత గవర్నమెంట్ వహిస్తారు సార్. ప్రైవేట్ షాప్ వాడు ఎవరైతే తప్పు చేశాడో వాడు చేసినా వాడు డబ్బు పెట్టి కొనుగోలు చేస్తాడు ప్రభుత్వం దగ్గర నుంచి. వాడు డిజిటల్ పేమెంట్ తీసుకుంటాడా, క్యాష్ తీసుకుంటాడా, ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉందా, అలాంటి నిజంగా ప్రజలకి ఏదైనా ఇబ్బంది కలిగే అంశం జరిగితే నేను కంప్లీట్ చేస్తా.
ఏదన్నా ప్రజలకి ఎవరైతే మద్యం వాడతారో వాళ్ళకి ఏదైనా అసౌకర్యం కలిగితే వాళ్ళు కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా ఆ శాఖకు దగ్గర ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఖచ్చితంగా కంప్లైంట్ పోతుంది. ఆ షాప్ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. దీంట్లో చర్యలు తీసుకోవడానికి ఎవరిపై చర్యలు తీసుకోవాలంటే షాప్ యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద. అంతేగాని డిజిటల్ పేమెంట్ వర్క్ అయితే లేదని ప్రభుత్వం మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటే ఖచ్చితంగా ఎవరి మీద చర్యలు తీసుకోవాలి. గతంలో మద్యంలో ఎంత స్కామ్ జరిగింది తెలుసా? మద్యం షాపులో పనిచేసిన, గవర్నమెంట్ షాపుల్లో కూడా పనిచేసిన వాళ్ళు ఎంత స్కామ్ జరిగింది తెలుసా? అదే దీంట్లో ఎవరి దగ్గర అయితే కీస్ ఉంటారో కరోనా సమయంలో వాళ్ళు సొంతంగా వాళ్ళ డబ్బులు ఆల్రెడీ కట్టేసి వాళ్ళ షాప్ లో నుంచే పైన ఏదో గొట్టం మీద ఉంటుంది, దాని గొట్టం వేసి ఆ షాపు సరుకంతా తీసుకుపోయి ఎన్నెన్నో స్కాములు జరిగాయి. ఎవరు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కాదు, ఆ షాపులో పనిచేసి చేశారు. బయట వచ్చి బ్లాక్ లో రేట్లు కమ్ముకున్నారు. దాన్ని కూడా వైసీపీ ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళకి మామూలు ఇచ్చారు. ఇలాంటి స్కాములన్నీ ప్రైవేట్ షాప్ చర్యలు తీసుకుంటే ప్రైవేట్ షాప్ చర్యలు తీసుకుంటే ఆ మాట ఎందుకు అడిగాను కూడా మీకు చెప్తాను. ఎందుకంటానంటే మీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారుగా, మన రాష్ట్రంలో అధికారంలో చాలా మంది ఉన్నారుగా, 20 మంది ఉన్నారు ఎక్స్క్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు. 20 మంది ఉన్నారు. ఓకే, సో ఆ 20 మందిలో కొంతమంది కొన్ని నియోజకవర్గాల్లో ఈ వైన్ షాపులకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా ఏళ్లు పెడతా ఉన్నారు. సో ఇటువంటి తరుణంలో ఆ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఏమన్నా సరే డీవియేట్ అవుతున్నాయి అనేది కూడా నాకు డౌట్. సో ఒకవేళ అట్లాంటివి ఏమైనా సరే మీ ఎమ్మెల్యేలు ఏమైనా ఇంక్లూడ్ అయితే ఏంటి పరిస్థితి అనేది నా యొక్క ఉద్దేశం. పవన్ కళ్యాణ్ గారు అంటే డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారు అని కాదు, సో వాళ్ళని రిప్రజెంట్ చేస్తుంది మరి వీళ్ళే కదా. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి 20 మంది ఎమ్మెల్యేల పైన ఏదైనా చిన్న వచ్చినా వాళ్ళు అప్పుడే పిలిచి ఖండించి మేమేది ఈ మరి అపోహలు వస్తుంది, ఫస్ట్ దాన్ని కరెక్ట్ చేసుకోండి, ఎలాంటి ఇది రాకూడదు అనేసి చిన్న అంటే ఎక్కడ జరిగిందైతే లేదు. 1-2 చిన్న ఇది జరిగినా దాన్ని అప్పటికప్పటికే కరెక్ట్ చేసుకుంటున్నారు. మీరు ఇలాంటి అపవాదాలు రాకూడదు, ఇది పార్టీకి మరి కూటమి ప్రభుత్వానికి కూడా మచ్చొస్తుంది అనేసి అప్పటికప్పటికే మొన్న కూడా మన మంగళగిరి ఆఫీస్ లో ఎమ్మెల్యేలు అందరినీ పిలిచి ఏదైతే ఈ శాఖల్లో ఉన్నారో ప్రతి ఒక్క దీంట్లో నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వాళ్ళని కూడా పిలిపించి ఇది ప్రభుత్వానికి మరియు ఎస్పెషల్లీ జనసేన పార్టీకి వస్తుంది, మన చెడ్డ పేరు అనేసి మాకు ఏదైతే నామినేటెడ్ పోస్టులు వచ్చినా కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైతే మినిస్టర్ ఉన్నారో అందరూ పిలిపించి మాట్లాడుకుని ఎప్పటికప్పుడు సమీక్షలు జరుగుతున్నాయి. దాంట్లో ఎటువంటి ఇది లేదు మా మీద కానీ. అదే విధంగా మీరు చూశారు అవతల కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ కూటమిలో ఉన్న మినిస్టర్లు కూడా ఏదైనా చెప్పాల్సి వస్తే సూచన చేస్తున్నారు. ఎందుకంటే చీఫ్ మినిస్టర్ గారు తర్వాత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు తీసుకునే అవకాశాలు దాని మీద మాట్లాడడానికే ప్రతి ఒక్కరికి ఆ ఇద్దరికి అవకాశం ఉంటది. దాని మీద ఖచ్చితంగా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి మనం ముందుకెళ్తున్నాం. సో మీరు అడిగిన ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక సిట్టింగ్ జడ్జిని వేసి దాని మీద ఏం జరిగిందో గత ప్రభుత్వంలో దాదాపు 1,00,000 కోట్ల స్కామ్. ఇప్పుడు మీరు ప్రత్యేకంగా ఇంత ముందు అడిగిన మాట ఏంటంటే జగన్ గారిని ఏమో లోపల తోయాల్సాం. మేము ఖచ్చితంగా జగన్ గారు లోపల తోయాల్సిన అవసరమే లేదు. ఆయన ఉచ్చు ఎక్కడ బిగిస్తుందంటే గత ఈడీ కేసుల్లోనే ఉచ్చు బిగిస్తుంది. మేము ప్రత్యేకంగా దాన్ని చేయక్కర్లే. దాంతో పాటు 36 కేసులతో పాటు ఇంకెన్ని కేసులు అవుతుందో అది అదనంగా ఉంటుంది. అది కోర్టు అవి చూసుకుంటాయి, న్యాయస్థానాల పరిధిలో ఉంటాయి. మేము సొంతంగా మాకు ఇతను నచ్చలేదు అతను నచ్చలేదు అతని మీద కేసులు పెడతాం ఇలాంటి ప్రత్యేకంగా సొంత గడ్డి అయితే ఖచ్చితంగా ఎప్పటికీ ఉండదు కూటమి ప్రభుత్వం మీద. మీరు ఇప్పుడు తీసుకున్న అరెస్టులు జరుగుతున్నా కూడా వాళ్ళు చేసిన తప్పు చేసినోడు ఉప్పు తిన్నోడు నీళ్లు తాగుతాడు, తప్పు చేసినోడు శిక్ష అనుభవిస్తాడు. అంతే తప్పితే మాకేం అవసరం అండి. మేము ఈ రోజు మీ గతంలోనే మీకు చెప్పాను నేను, మాకు ఈ రోజు పెద్ద టాస్కులు ఉన్నాయి. అమరావతి పెద్ద టాస్క్, రాష్ట్ర ప్రజలకి మేము ఇచ్చిన హామీలు చేయాల్సిన పెద్ద టాస్క్, పోలవరం అందరికంటే పెద్ద టాస్క్. మేము ఈ టాస్కుల మీద రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రజలకి సంక్షేమం కోసం టాస్కులు కానీ వీళ్ళ మీద చర్చ సాధింపు మాకు అవసరమే లేదు. అలాంటి చర్యలు కూడా మాకు అవసరం లేదు. రైట్ సార్. రమేష్ గారు ఏంటి మద్యానికి సంబంధించిన వ్యవహారంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు బిగుతుంది అని చెప్పేసి వార్తా కథనాలు సార్, ఇప్పుడు మీరు ధైర్యంగా ఉన్నారా? అసలు మాకు ఎటువంటి ఇది లేదండి. ఎందుకంటే ఇవన్నీ వార్తా కథనాలే తప్ప అవి ప్రభుత్వ మద్యం షాపులు ఎక్కడికక్కడ పర్ఫెక్ట్ గా జరిగిన విషయాల్లో ఇప్పుడు ఏదో దాన్ని ఏమంటారు కక్షపూరితంగా ఏదో ఒకలాగా చేయాలి అని చూస్తే అది ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు అన్న విజయ్ కిరణ్ గారు కానీ లేకపోతే హేమ్ కుమార్ అన్న గారు కానీ చెప్పడం జరిగింది, మా వాళ్ళు ఎక్కడ ఏదో వచ్చినా సరే మేము వాళ్ళని వార్న్ చేస్తున్నాం, వాళ్ళు ఎక్కడా కూడా ఇందులోనూ కల్పించుకోవద్దని చెప్తున్నాం. మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మా చంద్రబాబు నాయుడు గారు చెప్పారని. ఇది ఈ రోజు ఈనాడు పేపర్ అండి. ఈనాడు పేపర్ ఇది. మేము చెప్పిందే రేటు. ఇసుక గురించి అండి. ప్రభుత్వ ధర కంటే లారీకి 5,000 అదనపు వసూళ్లు. మా పేపర్ కాదండి ఇది.
ఈనాడు పేపర్, వాళ్ళ గెజిట్ పేపర్, ఈ రోజు పేపర్ అండి ఇది. ఇప్పుడు మా అక్కడ వేదికలు ఎక్కువ, లేకపోతే మంగళగిరి ఆఫీసుల్లో కూర్చునో, లేకపోతే ప్రభుత్వ మీటింగుల్లో కూర్చునో మీరు తప్పు చేయొద్దు అని అంటే కుదరదండి. ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఏం ఈనాడులో వచ్చినాయని నిజాలని మీరు నిర్ధారిస్తున్నారా? ఇప్పుడు వాళ్ళు మా పేపరు, మా గెజిట్ పేపర్ అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటారు కదా. అదే సాక్షి ప్రసాద్ గారు, ఇక్కడ నిర్ధారణ గురించి కాదు. సాక్షిలో వస్తే వాళ్ళు కావాలని, ప్రసాద్ గారు సాక్షిలో వస్తే కావాలని అబద్ధాలు రాశారంటారు కదా. నేను అదే నేను ప్రజాశక్తిలోనూ విశాలాంధ్రలోనూ కూడా చూపిస్తా. సాక్షిలో రాసిన వార్తలు నిజాలేనా? వాస్తవాలు కాదని చెప్పి వాళ్ళు వాదిస్తారు కాబట్టి ఈనాడు చెప్పండి. నారాజు రక్త చెప్తున్నారు కదా, నిజమేనా? నిజాలనే మేము అనుకుంటున్నాం, కాదు అని వాళ్ళు అంటారు. మేము అనుకుంటున్నాం మా పేపర్ లో వచ్చాయని నిజాలని మేము అనుకుంటున్నాం. మీరు అలా అంటే నేనేం చెప్పలేను కదా. ఇప్పుడు మీరే అన్ని మాటలు చెప్పేస్తే దానికి సమాధానం చెప్పేవాళ్ళు, మీరే అన్ని మాటలు అటేపుడు మాట్లాడేస్తే సమాధానం చెప్పేవాళ్ళు. ప్రసాద్ గారు హేమన్నా ఒక నిమిషం ఆగు అన్న. నేను ఈనాడు పేపర్ లో వచ్చిందని చెప్పంగానే ఈనాడులో వచ్చేయన్ని నిజాలేనా అని అడిగారు. పోనీ నేను సాక్షి పేపర్ వచ్చిందని అనుకో, సాక్షిలో వచ్చేయన్ని నిజాలేనా అని అడుగుతారు. ఇప్పుడు ఇంకేది నిజం, ఏది నిజం? అందులో ప్రాబ్లమే అది. ప్రజలు అక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఏది నిజం ఏది అబద్ధం అని. ఇప్పుడు ప్రజల గురించి మీకు వినిపిస్తున్నా. అందుకే నేను రమ్మంటున్నా, ఫీల్డ్ లెవెల్కి వెళ్దాం రమ్మంటున్నా. ప్రసాద్ గారు నేను రండి, ఫీల్డ్ లెవెల్కి వెళ్దాం. ఒక ఇసుక లారీ బాగుంది. కిరణ్ అన్న ఒక నిమిషం ఆగండి. ప్రసాద్ గారు మీరు రండి, ఒక ఇసుక లారీని మనం వెళ్ళి తీసుకొద్దాం. ఎంత రేటు జరుగుతుంది, ఎంత రేటు జరుగుతుంది అనేది ఇలా మాట్లాడమని చెప్పండి. ఇంకేముంది, లారీ కొనుక్కోలేదన్నా, గతంలో మీ లారీలే నడుస్తున్నాయి. మరి ఎంత క్యాచ్ చేస్తున్నారో మీకే తెలుస్తుంది కానీ మాకు తెలియదు కదా. అంటే మీరు కూటమి నుంచి మాకు వచ్చిన సూచనలు నాకు ప్రతి చోట రిపోర్టర్ ఉన్నారు, నాకు స్ట్రింగర్స్ ఉన్నారు. నేను గ్యాదర్ చేసి బయట పెట్టిన రోజున అడుగుతా. అప్పుడు ఏ సమాధానం చెప్తారు అప్పుడు చూస్తా. మిమ్మల్ని ఆహ్వానించాను తిరుపతికి వచ్చేప్పుడు నేను గతంలో మిమ్మల్ని ఆహ్వానించాను. నేను రండి, మీరు ఒకసారి కెమెరా తీసుకురండి, మనం వెళ్దాం అని చెప్పేసి. తప్పకుండా సార్. అన్న మీకు గొప్ప విషయం చెప్తానండి, మీకు గొప్ప విషయం అంటున్నారు కాబట్టి. ఇప్పుడు ఒక నిమిషం నాకు కంప్లీట్ అవునాయి. డిజిటల్ పేమెంట్స్ గురించి గత ప్రభుత్వంలో దాని గురించి చెప్పడం జరిగింది. నిజంగా మా ప్రభుత్వంలో డిజిటల్ పేమెంట్స్ లేవని చెప్పి వీళ్ళని అసెంబ్లీలో ప్రకటించమని చెప్పండి. ఆ రోజున డిజిటల్ పేమెంట్స్ ఉన్నాయో లేవో మేము చూపిస్తాం. డిజిటల్ పేమెంట్స్ అనేది గత ప్రభుత్వంలో ఎక్కడ ఎప్పుడో చెప్పి వాళ్ళు అసెంబ్లీలో చెప్పండి. ఈ రోజున ఒక నిమిషం ఆగన్నా, నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదన్నా. దయచేసి మీరు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. కాబట్టి మసారా గారు ఈ యొక్క మద్యానికి సంబంధించిన వ్యవహారాలు విన్నారు కదండి. ఇప్పుడు వైసీపీ వాళ్ళు చెప్తున్న ఒక వర్షం, టీడీపీ వాళ్ళు ఒకటి చెప్తున్నారు, జనసేన వాళ్ళు ఒకటి చెప్తున్నారు. ఇప్పుడు దానికి సంబంధించి ఏదైతే కుంభకోణం జరిగింది అని చెప్పేసి విజిలెన్స్ అధికారులు రిపోర్ట్ చేసి ఈ సిఐడి అధికారులకు అప్పచెప్తారు. చెప్పండి ఏం జరగబోతుంది సార్? ఇప్పుడు మద్యానికి సంబంధించి సిఐడి ఇటీవల డిస్టిలరీస్ అన్నిటిలో తనిఖీలు చేపడుతుంది. వాసుదేవ్ రెడ్డి గారి మీద కొన్ని వాళ్ళ డాక్యుమెంట్ స్వాధీనం చేసుకొని అవన్నీ పరిశీలనలో ఉన్నాయి. అయితే ఒకటి చెప్తా, నేను ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మద్యం కూడా ఒక ప్రధాన అంశంగా ఎందుకంటే అది పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు యాక్చువల్గా మద్యం అనేది
ఒక మన సమాజంలో మంచి అలవాటు కాదు. కానీ దాని పేరు చెప్పి కూడా అలాంటి పేదలను ఎక్కువ మందిని దోచుకుంటున్నారు కాబట్టి మేము నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరకు ఇస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రకటించిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఒకటి చెప్తా, ఇందాక మన బ్రదర్ రమేష్ గారు చెప్తున్నట్టు డిజిటల్ పేమెంట్లు అంటే బాగా ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేవలం నామమాత్రంగా కొన్ని దుకాణాల్లో ఏర్పాటు చేశారు తప్పితే టోటల్ గా అయితే అదొక పెద్ద స్కామ్ అనే చెప్తారు. ఎందుకంటే మనం ఇప్పుడు కూరగాయల బండి, ఆడికి చదువు రాదు ఏమి రాదు, లేకపోతే బజ్జీల బండి, లేకపోతే పానీపూరి బండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా వాడు 10 రూపాయలు ఇవ్వాలన్నా కూడా వాడు ఫోన్ పే లేదా గూగుల్ పే కట్టమంటాడు. అలాంటిది డిజిటల్ పేమెంట్ రాకముందు ఎక్కడైనా లిక్విడ్ క్యాష్ అంటే పెద్ద జనాలు అంత అవేర్నెస్ లేదు. డిజిటల్ పేమెంట్ వచ్చిన తర్వాత అది లేదు అని అంటే మాత్రం వీడు తొక్కేస్తున్నాడు మనీ అనేది దాని యొక్క ఇంటర్నల్ అర్థం. అంతెందుకండి, హైదరాబాద్ లో నేనుండే ఇంటి ముందే మటన్ షాప్ అండి, బాగా ఫేమస్. నో డిజిటల్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ అని పెట్టేశారు సార్. బోత్ ఏం చేయాలండి? దాని అర్థం ఏంటో చెప్పండి. అంటే ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్ లో నేనుండే ఇంటి ముందే నో డిజిటల్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్, నో. అంటే దానికి కొన్ని అంశాలు ఉన్నాయండి అక్కడ. అంటే దాని ప్రాబ్లం ఏంటంటే ఇటీవల కాలంలో సైబర్ క్రైమ్లు పెరిగిపోతా ఉన్నాయి. ఆ అకౌంట్ లో డబ్బులు చేసినా కూడా బ్యాంకులు సరైన సమాధానాలు చెప్పట్లేదు ఒకటైతే. రెండోది ఎప్పుడైతే డిజిటల్ పేమెంట్ కి వెళ్తామో మనము అన్ని అకౌంట్ ఫర్ అవుతాయి. అన్ని మీరు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి కానీ జిఎస్టీ వాళ్ళకి కానీ మొత్తం చూపించాలి. 2 కోణాలు ఉన్నాయి. ఒకటి సైబర్ క్రైమ్ కి బయటపడి నా డబ్బులు ఎవడో కాజేస్తున్నాడు అనేది ఒకటైతే, రెండోది ఏంటంటే జిఎస్టీ కానీ లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్ని అకౌంట్ ఫర్ అయినప్పుడు ఇంత సంపాదించామనేది మొత్తం వచ్చేస్తుంది. సో ఇప్పుడు అదే మద్యానికి సంబంధించి కూడా ఆ రోజు ఏం జరిగిందంటే అవన్నీ కూడా ప్రభుత్వం పేరుతో దుకాణాలు పెట్టినప్పటికీ కూడా ప్రభుత్వం పేరుతో పెట్టినప్పుడు అకౌంట్ ఫర్ చేయడానికి ఏంటి, కానీ క్యాష్ మాత్రమే తీసుకుంటాం అనే దగ్గరే అక్కడ కుంభకోణం ఉందనేది ఇప్పుడు సిఐడి కూడా అనుమానిస్తుంది. దానికి సంబంధించి డిస్టిలరీస్ లో ఉత్పత్తి అయింది ఎంత, దుకాణాల్లో ఎంత అమ్మారు, ఆ వేరియేషన్ ఎక్కడికి వెళ్ళి డబ్బులు, ఆ వేరియేషన్ 90 రూపాయలు ఉన్న క్వార్టర్ మద్యాన్ని 180కి 250కి మేము మద్యం అలవాటుని తగ్గించాలనే ఉద్దేశంతో అమ్మిన అమ్మకాల్లో ఎంత వాళ్ళ నాయకుల జేబుల్లోకి వెళ్ళింది అనేది ఇప్పుడు తేల్చదలిచారు. అదే కుంభకోణంగా ఇప్పుడు అటు జనసేన వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ చెప్తా ఉన్నారు. అయితే దీనిలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు ఏంటనేది అటు విజిలెన్స్ కానీ ఇటు సిఐడి కానీ దర్యాప్తులో తేలాల్సిన అంశం అనేది నేను చెప్తాను. రైట్ సార్, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. కార్మేష్ రమేష్ గారు, చెప్పండి. కంక్లూజన్ తీసుకోవాలా ఒకసారి, ఏమనుకోవద్దు. మీరు ఆల్రెడీ తీసుకున్నాను, అందుకని రమేష్ గారు ఈనాడు గురించి మాట్లాడారు. గత 5 సంవత్సరాలు ఇప్పుడు కూడా పచ్చ మీడియా అని చెప్పి ఈనాడు జ్యోతి మీద విపరీతమైనటువంటి నేరారోపణలు చేశారు. ఈ మీడియా వైసీపీ ఉంటే వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడింది తప్పు జరిగినప్పుడు, ఈ ప్రభుత్వం తప్పు జరిగినప్పుడు చెప్తా ఉంది. ఆ తప్పుని సరి చేసుకున్నదే మంచి ప్రభుత్వం. గ్రౌండ్ లెవెల్లో మంచి జరుగుతాయి అది కూడా తెలుసుకోండి. నేనేమంటానంటే రమేష్ గారికి ఒక సజెషన్ ఇస్తా. ఇప్పుడు ఈనాడులో రాసింది అంత తేటతెల్లంగా అక్కడ కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు దోచుకుంటున్నారు, ఏదైతే పాలసీ ఉందో దానికి భిన్నంగా చెప్తున్నారు అంటున్నారు కదా. ఈనాడు కూడా ఇన్వైట్ చేయమనండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ కి. అంత వాస్తవాలు రాస్తున్నప్పుడు వాళ్ళని కూడా ప్రశ్నిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది కూడా అది ఇప్పుడు మా మీద అలా కదండి, మా మీద మాత్రమే వాళ్ళు వ్యతిరేకంగా తప్పుగా రాస్తారు. ఇప్పుడు అది మా మీద కూడా కరెక్ట్ గా రాశారు అనుకోండి. చంద్రబాబు నాయుడు గారి మీద ఎప్పుడు నువ్వే మాట్లాడుతాను కుమార్ గారు జనసేన పార్టీ సమాధానం చెప్పండి. అందరికీ ధన్యవాదాలండి. మళ్ళీ తర్వాత